49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. గన్ పార్క్ దగ్గర అమరవీరులకు రవిచంద్ర నివాళులు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్. రాష్ట్రంలో క్యాబులు, ఆటోల బంద్. కేంద్ర మోటార్ వాహన చట్టానికి వ్యతిరేకంగా నిరసన. రాష్ట్ర వ్యాప్తంగా బీపీ, షుగర్ పరీక్షలు. బాధితులకు ఈ నెలాఖరు నుంచి ఉచితంగా మందులు. రికార్డు స్థాయికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం. నిత్యావసరాలు మరింత భారం. భారీ వర్షాలతో జలమయమైన బెంగళూరు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కర్ణాటక సీఎం టూర్. జ్ఞానవాపి మసీదు రగడపై రేపు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. వారణాసి కోర్టులో జ్ఞానవాపి విచారణ నిలిపివేయాలని ఇవాళ ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వాదనలు వింటామని పిటిషనర్లకు తెలిపింది. కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని ఆరోపణలు వెల్లువెత్తుతుండగా మసీదు సముదాయంలో హిందువులు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే జ్ఞానవాపిలో శివలింగం బయటపడగా రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. జ్ఞానవాపి మసీదు రగడపై రేపు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. వారణాసి కోర్టులో జ్ఞానవాపి విచారణ నిలిపివేయాలని ఇవాళ ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వాదనలు వింటామని పిటిషనర్లకు తెలిపింది. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని ఆరోపణలు వెల్లువెత్తుతుండగా మసీదు సముదాయంలో హిందువులు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే జ్ఞానవాపిలో శివలింగం బయటపడగా రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. మోదీ సర్కార్ పాలనలో ధరలు మోతం మోగుతున్నాయి. నిత్యావసరాల ధరల మంటతో సగటు కుటుంబ ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యులపై పెనుభారమే పడుతోంది. ప్రస్తుతం ప్రతిదాని రేటు పైకి పోతోంది. ద్రవ్యోల్బణం ప్రమాద ఘంటికలే ఇందుకు నిదర్శనం. దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్ ధరల సెగ వంటగదిని తాకింది. ద్రవ్యోల్బణం ప్రభావం కుటుంబ ఖర్చులపై స్పష్టంగా కనిపిస్తోంది. మరి టోకు ధరల సూచీ ప్రకారం గడిచిన 10 ఏళ్లలో ప్లేటు భోజనం ఖరీదు రెట్టింపయింది. గత 20 ఏళ్లలో ఇది 23 రూపాయల నుంచి 78 రూపాయలకు పెరిగింది. ఇక ఆహార పదార్థాలు, ఆయిల్ రేట్ల పెరుగుదల కారణంగా గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ధరల పెరుగుదలతో సామాన్యుడు నరకం చూస్తున్నా కేంద్రంలోని మోదీ సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. గడిచిన 10 ఏళ్లలో కిరాణా సరుకుల వారాంతం వ్యయం 68% పెరిగింది. 3 సభ్యుల కుటుంబానికయ్యే నెలవారీ కిరాణా ఖర్చు 2012తో పోల్చుకుంటే ఇప్పుడు రెట్టింపైందని WPI విశ్లేషించింది. అటు ప్రభుత్వ గణాంకాల ప్రకారం గతేడాది మార్చితో పోల్చితే ఈ ఏడాది మార్చిలో ఆహార పదార్థాల ధరలు 7.88% అధికమయ్యాయి. నవంబర్ 2020 తర్వాత ఇదే అత్యధికం. జనవరి 2014, మార్చి 2022 మధ్య ప్రతి నెల సగటున ఆహార పదార్థాల ధరల్లో 4.483% వృద్ధి నమోదైంది. ఉక్రెయిన్పై రష్యా దాడి వల్ల ముడి చమురు ధరలు భారీగా పెరిగిన మాట వాస్తవమే అయినా ఈ ధరల పెరుగుదల యుద్ధం కారణంగా ఆకస్మికంగా జరిగినవి కాదని ధరల పెరుగుదల సూచిక స్పష్టం చేస్తోంది. నిజానికి యుద్ధానికి ముందు నుంచే దేశంలో ద్రవ్యోల్బణం ఛాయలు కనిపిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కంటే ముందే దేశంలో ద్రవ్యోల్బణం 6% పైగా ఉంది. ఓవైపు ధరలు ఆకాశాన్ని అంటుతున్నా సామాన్యుడి ఆదాయంలో మాత్రం మార్పు రాలేదు. పైపెచ్చు కరోనా కారణంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. చిన్నా చితకా వ్యాపారాలు మూతబడ్డాయి. తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాల్లో కరెంటు కోతల కారణంగా కంపెనీల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. గడిచిన 10 ఏళ్లలో పెట్రోల్ ధరలు రెట్టింపు కావడంతో పాటు ఆహార పదార్థాల ఖర్చు కూడా పరుగులు తీసింది.
దీంతో సగటు మనిషి బతుకు దుర్భరమైపోయింది. ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు ఆత్మహత్యల భారత్గా మారే అవకాశాలు ఏర్పడినట్టు మెజారిటీ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం అంటే వస్తువులు, సేవల ధరల పెరుగుదల రేటు. భారతదేశంలో ఇది సంవత్సరానికి కొలుస్తారు. అంటే ఒక నెల ధరలను మునుపటి సంవత్సరం అదే నెల ధరలతో పోల్చుతారు. ఈ రేటు నుంచి మనం ఆ సమయంలో ఒక ప్రదేశంలో జీవన వ్యయం పెరుగుదలను అంచనా వేయవచ్చు. టోకు ధరల సూచి అనేది మార్కెట్లో వస్తువుల సగటు ధరల్లో మార్పును కొలుస్తుంది. హోల్సేల్ మార్కెట్ అంటే పెద్ద పరిమాణంలో వస్తువులను కొనుగోలు చేయడం. ఇది వ్యాపారులు, చిల్లర వ్యాపారులు లేక కంపెనీలు చేస్తాయి. ఈ సూచిక యొక్క ఉద్దేశం మార్కెట్లో ఉత్పత్తుల కదలికను ట్రాక్ చేయడం. తద్వారా డిమాండ్, సరఫరా పరిస్థితులను తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి WPIని తమ ప్రాతిపదికగా పరిగణిస్తాయి. అయితే భారతదేశంలో ఇది లేదు. మన దేశంలో WPIతో పాటు వినియోగదారుల ధరల సూచికని కూడా ద్రవ్యోల్బణానికి కొలమానంగా పరిగణిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రధాన పరిమితిగా పరిగణిస్తుంది. WPI, CPI ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతాయి. ఈ విధంగా WPIతో పాటు CPI కూడా పెరుగుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలు, ప్రజలపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆర్థిక విధానాలను రూపొందించాల్సిన కేంద్ర ప్రభుత్వం గుడ్డెద్దు చేలో పడిన చందంగా వ్యవహరిస్తోంది. కుల, మత రాజకీయాలతో కాలయాపన చేస్తుండడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైన కేంద్రంలోని బీజేపీ సర్కారు అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలను, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. అయినా ధరల పోటును ప్రత్యక్షంగా అనుభవిస్తున్న సామాన్యుడి ఆగ్రహం నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వం తప్పించుకోలేదని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం బొగ్గు కుట్రకు తెరలేపింది. తప్పనిసరిగా 10% బొగ్గు దిగుమతి చేసుకోవాలని ప్లాంట్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా డెడ్లైన్ దాటితే లోకల్ బొగ్గుకు కోత అని బెదిరింపులకు దిగుతోంది. ఎక్కువ డబ్బు చెల్లించైనా తెచ్చుకోండంటూ తీవ్ర ఒత్తిళ్లకు పాల్పడుతుంది. పర్యవేక్షణ బాధ్యత రాష్ట్రాలదేనని తప్పించుకునే యత్నాలు చేస్తుంది కేంద్రం. పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాపై కేంద్రం మళ్లీ మాట మార్చింది. బొగ్గును సరఫరా చేస్తామని ఆ బాధ్యత తమదేనని పేర్కొన్న కేంద్రం 20 రోజులు కాకుండానే వెనుకడుగు వేసింది. దేశంలో బొగ్గు సంక్షోభాన్ని తగ్గించడానికి అధిక ధర చెల్లించైనా విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుదుత్పత్తి కంపెనీలకు ఆదేశాలు ఇవ్వాలని తాజాగా పేర్కొంది. నిర్ణీత గడువులోగా దిగుమతి ఆర్డర్లు ఇవ్వని జెన్కోలపై చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ అన్ని రాష్ట్రాలకు ఓ లేఖ రాశారు. ఈ నెల 31 లోపు జెన్కోలు విదేశీ బొగ్గుకు ఆర్డర్లు ఇవ్వాలి. జూన్ 15 నాటికి పవర్ ప్లాంట్లలోకి ఆర్డర్ చేసిన బొగ్గు రావాలి. బ్లెండింగ్ ప్రాసెస్ మొదలు పెట్టాలి. ఒకవేళ ఇది జరగని పక్షంలో ఆదేశాలు పాటించని ప్లాంట్లో విదేశీ బొగ్గు దిగుమతులను 15% పెంచుతాం. అప్పుడు జెన్కోలు ప్లాంట్ సామర్థ్యంలోని మొత్తం బొగ్గులో 15% బొగ్గుని విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 85% బొగ్గును మాత్రమే కోల్ ఇండియా సరఫరా చేస్తుంది. అక్టోబర్ 31 వరకు ఇదే ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర విద్యుత్ శాఖ అన్ని రాష్ట్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్, ఇండిపెండెంట్ పవర్ ప్లాంట్లకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో బొగ్గు లభ్యతలో ఇబ్బందులు లేవని నెల రోజుల క్రితం వరకు కేంద్రం గొప్పలు చెప్పుకున్నది. అయితే వేసవిలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోవడం, గత అక్టోబర్లో బొగ్గు సంక్షోభం ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో బొగ్గు లభ్యత, విద్యుదుత్పత్తి విషయంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ ముందు చూపులేని తమ విధానాలు ఎక్కడ బయటపడతాయేమోనని సంక్షోభాన్ని కప్పిపుచ్చడానికి కేంద్రం ప్రయత్నిస్తూ వచ్చింది. తీరా బొగ్గు నిల్వలు అడుగంటిపోవడం, విద్యుదుత్పత్తి ఆటంకాలు ఏర్పడడంతో 1-2 మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో అంధకారం అలుముకున్నది. దీంతో కేంద్రం కొత్త వ్యూహానికి తెరతీసింది. బ్లెండింగ్ ప్రాసెస్ను ఖచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది. అధిక ధర చెల్లించైనా విదేశాల నుంచి 10% బొగ్గును దిగుమతి చేసుకోవాలన్నది. నిర్ణీత గడువును మీరి ఉల్లంఘనలకు పాల్పడిన ప్లాంట్లు 15% బొగ్గును దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మొత్తానికి కేంద్రం వైఖరి తప్పు మాది, ఫలితం మీది అన్నట్టుగా ఉంది. ముందు చూపు లేకుండా బొగ్గు కొరతకు కారణమైన మోదీ సర్కారు సంక్షోభం కారణంగా ఏర్పడిన ఆర్థిక భారాన్ని రాష్ట్రాలు, విద్యుత్ ప్లాంట్లపై మోపాలని నిర్ణయించింది. ఎక్కువ డబ్బు చెల్లించైనా విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుని తద్వారా విద్యుదుత్పత్తిని పెంచాలని ప్లాంట్లపై ఒత్తిళ్లకు దిగింది. బంగారాన్ని నగల దుకాణంలో అమ్మితేనే దాని విలువ తెలుస్తుంది. అదే బంగారాన్ని తుక్కు బజార్లో ఇనుప కడ్డీల పక్కనే పెట్టి అమ్మితే దాని విలువ ఖచ్చితంగా పడిపోతుంది. దేశ ప్రజల నుంచి ఎంతో విశ్వాసాన్ని చూరగొన్న LIC పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కూడా ఇలాగే ఉంది. బంగారం లాంటి LICని భ్రష్టు పట్టించేందుకే కేంద్రం కంకణం కట్టుకుంది.
దేశీయ బీమా మార్కెట్లో 4/3 వాటా కలిగిన ఎల్ఐసిని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం రచించిన కుట్రతో ఆ సంస్థ ప్రతిష్ట దిగజారుతోంది. ఎల్ఐసిని స్టాక్ మార్కెట్లోకి లాగడంతో దాని షేర్లు నిర్ధారించిన దానికంటే తక్కువ ధరకు అమ్ముడుపోయాయి. ఫలితంగా లిస్టింగ్ అయిన తొలి రోజే 1,500 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇదే రీతిన మొత్తం వాటాల విక్రయం కొనసాగితే ఏకంగా 42,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడక తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అసలు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎల్ఐసిని అనుక్షణం ఒడిదుడుకులు ఉండే స్టాక్ మార్కెట్లోకి ఎలా తీసుకొస్తారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. బంగారు బాత లాంటి ఎల్ఐసిలో కేంద్ర ప్రభుత్వం 22.13 కోట్ల షేర్లను విక్రయించి 20,557 కోట్ల రూపాయలు సమీకరించింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్ల ధరను 949 రూపాయలుగా నిర్ధారించింది. పాలసీదారులకు 60 రూపాయల డిస్కౌంటుతో ఒక్కో షేరును 889 రూపాయలకు కేటాయించింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తొలి రోజు ఈ షేర్లు మదుపరులకు లాభాలను ఇవ్వలేకపోయాయి. 8% తక్కువకు లిస్టు కావడంతో 22.13 కోట్ల షేర్ల మొత్తం విలువలో దాదాపు 1,500 కోట్ల రూపాయలు తగ్గింది. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎల్ఐసి షేర్ల ధరను నిర్ణయించడంలోనే కేంద్రానికి ఓ ప్రాతిపదిక లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా ఏదైనా ఒక సంస్థ వాటాల వాస్తవ విలువ కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువగా లెక్కించి దానికి అనుగుణంగా షేర్ల ధరను నిర్ధారిస్తారు. కానీ ఎల్ఐసి విలువను వాస్తవ విలువ కంటే 1.1 రెట్లు మాత్రమే ఎక్కువగా లెక్కించారు. దీంతో షేర్ విలువను ఎక్కువ నిర్ధారించాల్సి వచ్చింది. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ వంటి కంపెనీలు ఐపీఓకి వెళ్లినప్పుడు అనుసరించిన విధానాన్ని అవలంబించి ఉంటే ఎల్ఐసి షేర్ విలువ ఇంతకంటే తక్కువగా ఉండేదని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రైవేటు సంస్థలకు సంబంధించిన ఐపీఓ వ్యవహారాల్లో మధ్యవర్తుల మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంటుంది. ఎల్ఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థల ఐపీఓ వ్యవహారాల్లో మధ్యవర్తుల వ్యవస్థ ఉండకపోవడం వల్ల షేర్లు తక్కువకు లిస్ట్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎల్ఐసి లాంటి ప్రతిష్టాత్మక సంస్థను స్టాక్ మార్కెట్లోకి లాగడమే చాలా పెద్ద తప్పిదమని అంటున్నారు కొందరు నిపుణులు. ఎల్ఐసి ఉత్పత్తి రంగ సంస్థ కాదు. ఉత్పత్తి రంగ సంస్థ అయితే బహిరంగ మార్కెట్లో చోటు చేసుకునే ధరల పెరుగుదల, ఇతర పరిణామాల ప్రభావం వాటిపై పడుతుంది. కానీ ఎల్ఐసిపై ఇలాంటి ప్రభావాలు ఉండకపోవడంతో ఒడిదుడుకులు చోటు చేసుకోవు. అలాంటి సంస్థను అనుక్షణం ఒడిదుడుకులు ఉండే స్టాక్ మార్కెట్లోకి లాగడం వల్ల ప్రతికూల ఫలితాలే వస్తాయి. అటు కేంద్రం చర్యలు ఎల్ఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థ ప్రతిష్టను మసకబార్చేలా ఉంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షేర్ల విక్రయంలో లిస్టింగ్ రోజే ప్రతికూల ఫలితాలు రావడం వల్ల ఎల్ఐసి ప్రతిష్టపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని, మార్కెట్లో ఎల్ఐసి షేరు విలువ క్షీణించిందన్న సంకేతాలు వెళ్లి పాలసీ హోల్డర్లు తగ్గే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దీంతో మారుమూల ప్రాంతాల్లో నిరుపేదలకు ఇచ్చే సూక్ష్మ రుణాలు కూడా తగ్గుముఖం పడతాయని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ప్రైవేటీకరణ పేరుతో కేంద్రం చేపట్టిన ఈ కుట్రతో ఎల్ఐసి లాంటి సంస్థ బలహీనపడితే అది దేశంలోని సాధారణ ప్రజలకు నష్టమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు గన్ పార్క్లో అమరవీరుల స్తూపానికి ఆయన నివాళి అర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి, తలసాని, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. దీంతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. ఎక్కువ మంది పేద విద్యార్థులు ఉండటంతో వారికి కోచింగ్ ఫీజు భారంగా మారింది. అలాంటి వారి కోసం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. శిక్షణతో పాటు వసతి, భోజనం అందజేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. రాష్ట్రంలో కొలువుల జాతర షురూ అవడంతో నిరుద్యోగులంతా పుస్తకాల బాట పట్టారు. అటు తమ నియోజకవర్గాల్లో నిరుద్యోగులకు శిక్షణపరమైన వసతులు కల్పించాలని ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు తమ నియోజకవర్గాల్లోని ఉద్యోగార్థులకు అండగా నిలుస్తున్నారు. ఇదే బాటలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్లో కేసీఆర్ సర్ స్టడీ సర్కిల్ పేరుతో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 3,000 మంది ఈ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్నారు. వేసవి కావడంతో శిక్షణ శిబిరంలో ఏసీలు కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఈ శిక్షణ శిబిరంలో కోచింగ్ తీసుకున్న వారిలో 120 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. మొత్తం 4 నెలల పాటు ఈ స్టడీ సర్కిల్ను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఉద్యోగాలకు అవకాశం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు దేశంలో ఎవ్వరు కూడా చేయలేదు. స్టేట్లో ఒకటేసారి 80,000 పైచిలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన మా గొప్ప నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ వారిని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంత ప్రజలకి
మళ్ళీ ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి. మామ్నార్ జిల్లాకి వెళ్ళి విడిపోయినాక ఈ జోగులాంబ జిల్లా కూడా మన గతంలో ఉద్యోగ అవకాశాలు రాలేదు. మళ్ళీ ఈసారి ఎక్కడ కొత్త జీవో ప్రకారం ఏ జిల్లా వాసులు ఆ జిల్లాలనే ఉద్యోగ అవకాశాలు రావడం గొప్ప వరంగా భావిస్తున్నాం. మా ప్రాంతాల వాళ్ళకు కూడా ఇక్కడ ఒక నాణ్యమైన విద్య అందించాలని కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు మీద కేసీఆర్ స్టడీ సర్కిల్ అని పెట్టి దాంట్లో పేద విద్యార్థులకు మొత్తం కూడా ఉచితంగా శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. ఆల్మోస్ట్ 2800 మంది ఉచిత శిక్షణలో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళకి వివిధ రంగాల్లో అంటే వివిధ రకాలుగా అంటే మంచి గొప్ప ఫ్యాకల్టీస్ తెచ్చి రాష్ట్రంలోనే నెంబర్ 1 ఫ్యాకల్టీస్ని తెచ్చి ఈరోజు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈ విద్యార్థులకి మళ్ళీ గతంలో పెట్టిన కేసీఆర్ స్టడీ సర్కిల్ ద్వారా మన గతంలో కూడా ఒక 120 మంది ఉద్యోగాలు రావడం జరిగింది. ఈసారి కూడా పెద్ద ఎత్తున అవకాశం వస్తుందని నేను భావిస్తున్నా. చదువు మీద శ్రద్ధ పెట్టి మళ్ళీ వారు చెప్పే ట్యూటర్స్ కానీ అదే ఫ్యాకల్టీస్ చెప్పే పాఠాలన్నీ కూడా సరిగా అయినాయి. ఈ 3 నెలలు కష్టపడితే వాళ్ళు 60 ఏళ్ళు జీవితంలో సుఖపడే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించినాడు. మళ్ళీ ఈ ఉద్యోగ భర్తీలో మళ్ళీ ఇక్కడ ఉన్న విద్యార్థులు దానికి ఎవరెవరుగా ఎట్లెట్లా పాసిబిలిటీ ఉంటుందో అంటే వాళ్ళు చదువుకున్న చదువుకి ఏ ఉద్యోగ అర్హత ఉంటుందో ఆ ఉద్యోగ అర్హతకు సంబంధించిన అన్ని గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా ఈ విద్యార్థులు ఈ 3 నెలలు కష్టపడి చదవాలని కోరుకుంటున్నాను. వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా కేసీఆర్ స్టడీ సర్కిల్ మీ ముందుండి పనిచేస్తానని చెప్పుకుంటున్నాను. గద్వాల కేసీఆర్ స్టడీ సర్కిల్లో గ్రూప్స్తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం కోచింగ్ ఇస్తున్నారు. వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన శిక్షకులను తీసుకొచ్చి పాఠాలు చెప్పిస్తున్నారు. మహబూబ్ నగర్, హైదరాబాద్ వెళ్లకుండా గద్వాల్లోనే ఉచితంగా శిక్షణ పొందే అవకాశం లభించడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు. పైగా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి శిక్షణ తీసుకోవాల్సి వచ్చేదన్నారు. కానీ తమ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తమ కోసం స్థానికంగానే కోచింగ్ సెంటర్ పెట్టడం తమకు వరంగా మారిందంటున్నారు. సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే గారు ఈ యొక్క కేసీఆర్ స్టడీ సర్కిల్ గవర్నమెంట్ పరంగా పెట్టడం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. నాకే కాదు, నాలాంటి ఎంతోమంది విద్యార్థులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంది. అయితే ఇక్కడ విద్యార్థులకు ఎలాంటి వేడి కలగకుండా ఏసీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మాకు వేసవి నుంచి కొంచెం విముక్తి లభిస్తుంది. అలాగే తరగతుల గురించి చెప్పాలంటే ఇక్కడ ఎక్కడి నుంచో మంచి మంచి ఫ్యాకల్టీని తొలకొచ్చి మాకు మంచి బోధన ఇప్పిస్తున్నారు. అర్థవంతంగా మాకు తరగతులు చెప్తున్నారు. అలాగే మా ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ కేసీఆర్ స్టడీ సర్కిల్ అనేది 2016 బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది. ఇలా స్థాపించడం వల్ల ఏంటంటే ఎంతోమంది పేద విద్యార్థులకు విద్య అందడమే కాకుండా వారి భవిష్యత్తులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే సార్ గారు వచ్చేసి తినడానికి బయట నీడ ఉండడానికి షెడ్ వేయించడం జరిగింది. అలాగే బెంచెస్, అలాగే ఈ సమ్మర్ సీజన్ ఉండడం వల్ల పిల్లలకి ఉక్కపోత అలాంటిది ఎక్కువ ఉంటుందని చెప్పి ఏసీలు ఫిట్ చేయడం జరిగింది. అలాగే ఇంకా చదువుకోవాలి వీళ్ళని చెప్పి వీళ్ళకి ముందు ప్రిపరేషన్కి ఎక్కువ ఉండాలని చెప్పి బుక్స్ అనేటివి ప్రింట్ చేయించడం జరిగింది. అలాగే ఫ్యాకల్టీ పరంగా చెప్పుకోవాలంటే ఫ్యాకల్టీ వచ్చేసి చాలా అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారి వల్ల వాళ్ళకున్న మేధోశక్తిని పిల్లల్లో పెంపొందించడానికి చాలా కృషి చేస్తున్నారు. పిల్లల భావి భవిష్యత్తు ఉపయోగంగా ఉంటుంది, వాళ్ళు బాగుపడతారని చెప్పి ఇలా కేసీఆర్ స్టడీ సర్కిల్ అనేది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి విద్యను అందిస్తున్నారు. కాబట్టి ఇందులో మొత్తం అందరికీ 18,000 పోస్టులు ఉన్నాయి. అన్నీ రాకపోయినా ఒక 5-6 పోస్టులు వచ్చినా ఎమ్మెల్యే గారికి విజయం దక్కుతుంది. సార్ ఇక్కడ చాలా మంచిగా ఉంది సార్. ఇక్కడ ఎందుకంటే అన్ని ఫెసిలిటీ పెట్టినటువంటి మన కృష్ణమోహన్ రెడ్డి సార్ గారు మాకి మరి ఏసీలు పెట్టించిండు. స్టడీ మళ్ళీ సార్ వాళ్ళని ఎక్స్పీరియన్స్ సార్ వాళ్ళని తీసుకొచ్చిండు, నీటి సలహా ఇచ్చిండు. మన తినడానికి డిస్ప్లే బెంచీలు ఏర్పాటు చేసిండు. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి మధ్యాహ్న హాల్లో ఇప్పుడు ఎక్కడ ఉన్నట్ట ఈడ ఉన్నటువంటి స్టూడెంట్కి ఈ టెంట్లు వేయించిండు. జాబ్ నోటిఫికేషన్స్ లో తమ నియోజకవర్గ యువతకు మంచిగా రాణించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గట్టి పట్టుదలతో కృషి చేస్తున్నారు.
కేసీఆర్ స్టడీ సర్కిల్ నిర్వహణ కోసం పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇక్కడ శిక్షకులు అభ్యర్థులకు సబ్జెక్టు బోధించడమే కాకుండా రోజంతా చెప్పిన వాటిపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారి సామర్థ్యం గుర్తిస్తూ అవసరమైన సూచనలు, మెళకువలు నేర్పుతున్నారు. వారి లోపాలు సరిదిద్దుకునేలా గైడ్ చేస్తున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టి తీరతామని అభ్యర్థుల్లో ధైర్యం కలుగుతోంది. విద్యార్థులకు ఖచ్చితంగా ఇక్కడ జాబ్స్ కొట్టే విధంగా ఫ్యాకల్టీస్, సుదూర ప్రాంతాల నుండి ఫ్యాకల్టీస్, స్టేట్లో A1 ఫ్యాకల్టీస్ని ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకి కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. తద్వారా పిల్లలు ఖచ్చితంగా అంటే వేరే హైదరాబాద్ అక్కడికి పోవడము, పిల్లలకు వ్యయ ప్రయాసాలకు వచ్చి 20-30 వేలు ఆ విధంగా పెట్టుకోలేని విద్యార్థులందరూ ఇక్కడ దీంట్లో జాయిన్ అయ్యి ఇంతకుముందు కూడా DSC కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ద బెస్ట్ అని చెప్పడం జరిగింది ఆ విద్యార్థులు కూడా. ఈ విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ నుంచి ఏదైతే పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, SI కానీ, గ్రూప్స్ కానీ వాళ్ళు ప్రిపేర్ కావడానికి ఈ 5 విషయాల లోపల ప్రిపేర్ కావడానికి నిష్ణాతులైన ఫ్యాకల్టీసు ఇక్కడ హైదరాబాదు, వరంగల్, నల్గొండ, తర్వాత కర్నూలు అక్కడి నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ప్రతిరోజు మినిమం దాదాపు అంటే 10,000 to 20,000 వరకు ఇస్తూ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఆ విద్యార్థులకు ఖచ్చితంగా వాళ్ళు జాబ్స్ కొట్టే విధంగా వాళ్ళని మేము ప్రిపేర్ చేస్తున్నాం. దాని తర్వాత విద్యార్థులకి ఈ వేసవి కాలం లోపల ఇబ్బంది కలగకుండా కొత్తగా వాళ్ళు అమౌంట్ వెచ్చించి ఏసీలు ఫిక్స్ చేయడం జరిగింది. తర్వాత కూలింగ్ వాటర్ కూడా విద్యార్థులు తాగడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ప్రదేశాలు కోర్చైనా ఖచ్చితంగా ఈ సెంటర్ను మన స్టేట్లోనే A1గా నిలపడానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తున్నందుకు వారికి నా తరఫున, మా స్టాఫ్ మొత్తం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తమ ప్రాంతంలోని వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు పేదరికం అడ్డు రావద్దనే ఉద్దేశంతో కేసీఆర్ స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు అన్ని విధాలా కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని శ్రమిస్తున్న వారికి అండగా ఉంటున్నామంటున్నారు. ఇక అభ్యర్థులు తమ దృష్టంతా చదువు మీద కేంద్రీకృతం చేసి విజయం సాధిస్తే తమ ప్రయత్నానికి సార్థకత వచ్చినట్టే అని కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వపు మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టింది. మధ్యప్రదేశ్లో హర్ఘర్ నల్ హర్ఘర్ జల్ పేరుతో ప్రారంభించింది. అయితే తెలంగాణ సొంత నిధులతో రాష్ట్రమంతటా భగీరథ పథకం అమలు చేస్తుంటే మధ్యప్రదేశ్లో మాత్రం ఒకే జిల్లాకు పరిమితం చేశారు. మన రాష్ట్రంలో ఈ పథకానికి ఒక్క పైసా కూడా ఇవ్వని కేంద్రం ఆ రాష్ట్రానికి మాత్రం నిధులిస్తానని ప్రకటించింది. పెరిగిన నిత్యావసర ధరలతో అల్లాడుతున్న సామాన్యులపై మరో భారం మోపింది కేంద్రం. మొన్నటికి మొన్న సిలిండర్ల ధరల ₹50 మేర పెంచిన కంపెనీలు తాజాగా మళ్లీ వినియోగదారునిపై భారం మోపాయి. 14 కిలోల LPG సిలిండర్ ₹3.50, కమర్షియల్ బండపై ₹8 మేర పెంచేశాయి. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర ₹1000 దాటింది. ఢిల్లీ, ముంబైలో 14 కిలోల సిలిండర్ ధర ₹1003కు చేరింది. హైదరాబాద్లో ₹1056కు పెరిగింది. ఇక 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ₹2364కు చేరింది. ఢిల్లీ పాలిటిక్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు అనిల్ బైజాల్. ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. వ్యక్తిగత కారణాలతో పదవికి రిజైన్ చేస్తున్నట్లు తెలిపారు. 2016లో నజీబ్ జంగ్ ఆకస్మిక రాజీనామా చేయడంతో అనిల్ బైజాల్ నియమితులయ్యారు. ఢిల్లీకి సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్గా బైజాల్ రికార్డు సృష్టించారు. సీఎం కేజ్రీవాల్లో తలెత్తినటువంటి వివాదాల కారణంగానే పదవి బైజాల్ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు.